సుందరాయ శుభాంగాయ మంగళాయ భవజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో పుష్య శుద్ధ తృతీయ ఆదివారం ధనిష్ట నక్షత్రం జనవరి 14వ తారీఖు యథావిధిగా 3 గంటలకు సుప్రభాతం అయిన తర్వాత 3:30 గంటల నుంచి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత దుఃఖసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర మహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అదైన తర్వాత బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావే సేవాకాలం, దానితో సమాంతరంగా నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్ట సన్నిధిలో మంగళాశాస్త్రం, తాయారు సన్నిధిలోను ఆండాటి సన్నిధిలోను లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోను మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత వైలారింపు అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధిలో విశేషారాధనం వైలి నివేదనం సేవాకాలం చాతమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదన అయిన తర్వాత చుట్ట సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు 6:30 గంటలకి స్వామివారు ఉభయ దేవేరులతో కూడి చతుర్భుజ తాయారు సువర్ణమ్మవారు ఆండాళ్ళమ్మవారుతో కలిసి భారత్స్వానికి బయలుదేరతారు. 2 పల్లకీలలో బయలుదేరతారు. బేడా ప్రదక్షిణ పూర్వకంగా బయటకు వేయించేసిన తర్వాత సర్వదర్శనం ఆరంభమవుతుంది. స్వామివారి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా గంగధారికి వేయించేస్తారు. గంగధారికి వేయించేసిన తర్వాత విశ్వసేనారాధన, పుణ్యావచనం, పంచకలశ స్నపనం, ఆవాహనం, స్నపన తిరుమంజనం, పంచామృత అభిషేకం, అదే అయిన తర్వాత అలంకారం అయిన తర్వాత విశేషారాధన అయిన తర్వాత నివేదనం, సేవాకాలం, తీర్థ వినియోగం, మంగళాశాస్త్రం, చాతమర గోష్ఠి అయిన తర్వాత పాసుల విన్నపం అయిన తర్వాత అమ్మవారు స్వామివారు ఉభయ దేవేరులతో వేయించేసి ప్రధానాలయానికి వేయించేసిన తర్వాత ఆస్థాన మండపంలో కుంభారతి అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఏకాంత సేవ అయి భోగ మండపంలోకి ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత ఈ సమయంలో సుమారు 9 గంటల ప్రాంతంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేసి నివేదనం జరుగుతుంది. నివేదనమై చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకుని మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు 9:30 గంటల నుంచి సర్వదర్శనం కొనసాగుతుంది. సో ఈ సమయంలో సుమారు 9 నుంచి 9:30 మధ్య కాలంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. 9:30 గంటల నుంచి నివేదన పూర్తయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది. ఇవాళ భోగి పండగ. ఈరోజు గోదా కళ్యాణం జరుగుతుంది. ఆ గోదా కళ్యాణం సాయంకాలం 4 గంటలకి స్వామివారు వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో ఆండాళమ్మవారితో ఆళ్వారితో బయలుదేరి తిరువీధికి వేయించేస్తారు. గ్రామ తిరువీధి జోడుభద్రాల దగ్గరికి వచ్చిన తర్వాత ఎదురు సన్నాహ మహోత్సవం ఉంటుంది. అమ్మవారు పక్కని స్వామివారు పక్కనే ఉండి ఎదుర్కోత్సవం ఉంటుంది. ఆ ఎదురు సన్నాహ మహోత్సవం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవార్లతో కూడి స్వామివారు కళ్యాణ మండపంలోకి వేయించేస్తారు. సుమారు ఈ కార్యక్రమం 4 నుంచి 5 మధ్యలో జరుగుతుంది. 5 గంటలకి కళ్యాణ మండపంలో గోదా కళ్యాణం ఆరంభమవుతుంది. సాధారణంగా పండగ నాడు భోగి రోజుని కళ్యాణం చేయించుకోవాలనుకున్నవారు ఉదయం నిత్య కళ్యాణం ఆర్జిత సేవలు రద్దు చేయబడతాయి కనుక ఈ సమయంలో నిత్య కళ్యాణం చేయించుకునేటువంటి భక్తులు చేయించుకోవాలనుకునేటువంటి వారు ఈ కళ్యాణంలో భాగస్వాములు కావచ్చు. ఏడాదికి ఒకసారి గోదా కళ్యాణంతో పాటు ఈ కళ్యాణం జరిపించుకోవడం, గోదా కళ్యాణంలో భాగస్వాములు అవ్వడం మన అదృష్ట విశేషం. అందుచేత భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. గోదా కళ్యాణం పూర్తయిన తర్వాత సుమారు 6:30 గంటల ప్రాంతంలో కళ్యాణం పూర్తయిన తర్వాత కళ్యాణం చేయించుకునేటువంటి భక్తుల దర్శనానికి వెళతారు. ప్రధానాలయంలోకి వారికి ప్రసాదం సమర్పణ జరుగుతుంది. కళ్యాణం అయిన తర్వాత నివేదన అయిన తర్వాత ఆ సమయంలో దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. నివేదన అయిన తర్వాత స్వామివారు మంగళ నీరాజనం అయిన తర్వాత స్వామివారి ప్రధానాలయంలోకి ఆస్థానంలోకి వేయించేసి కుంభారతి, శ్రీశటాల సమర్పణం అయిన తర్వాత ఏకాంత సేవ అయిన తర్వాత ప్రధానాలయంలోకి వేయించేస్తారు. అయిన తర్వాత అలంకార విసర్జనం అయిన తర్వాత రాత్రి ఆరాధన ఆరంభమవుతాయి. 11వ తారీఖు నుంచి